డిఏ బకాయిలు, పీఆర్సీ, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమైక్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీసు, సిపిఎస్ రద్దు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఇప్పటికే తొంగలో తొక్కారన్నారు. ప్రభుత్వము ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల సమైక్య పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఫ్యాక్టో పక్షంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ పికెటింగ్కు హాజరైన శ్రీకాకుళం జిల్లా ఫ్యాక్టో భాగస్వామ్య సంఘాలకు, అదేవిధంగా ఈ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి మిగిలినటువంటి ఎన్జిఓ సంఘం, పెన్షనర్స్ అసోసియేషన్, మిగిలిన అన్ని ఉపాధ్యాయ సంఘాలకి ఎవరైతే మద్దతుగా నిలిచారో వారందరికీ కూడా ఏపీ టీచర్స్ ఫెడరేషన్ పక్షంగా, ఫ్యాక్టో పక్షంగా కూడా ఉద్యమాలు. మరి తరువాత మా ప్రభుత్వం వస్తే బ్రహ్మాండమైనటువంటి మెరుగైన ఉపాధ్యాయులకు జీతభత్యాలు, పెన్షన్, ఏదైతే గత ప్రభుత్వం అవకతవకలు ఉన్నాయో అవన్నీ మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి తర్వాత మనం పట్టం కట్టడం జరిగింది. మరి ఈరోజు మరలా రోడ్లు ఎక్కడం అనేది చూస్తా ఉన్నాం. అంటే దీని ద్వారా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ప్రభుత్వ విధానాలన్నీ, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వాళ్ళ జెండాలు మారుతూ ఉంటాయి, కానీ వాళ్ళదంతా కూడా ఒకే రకమైనటువంటి ఉమ్మడి ఎజెండాతో పాలకులందరూ పనిచేస్తూ ఉంటారనే విషయాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులుగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఫ్యాక్టోగా 2025 అక్టోబర్లో పోరుబాట కార్యక్రమాన్ని చేయడం జరిగింది విజయవాడలో. దానికి కంటి తుడుపు చర్యగా ఈ ప్రభుత్వం 1 డిఏని మంజూరు చేసింది. తరువాత క్రమంలో ఏప్రిల్లో మనం అందరం కూడా, మీకు తెలుసు, ఏప్రిల్ 9వ తేదీన స్పాట్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశాం. మొన్న ఉద్యమాలు మాత్రమే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తాయని 80 ఏళ్ల ఉపాధ్యాయ చరిత్ర మనకు చెప్తా ఉంది. ఏది కూడా ఆయాచితంగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వాలు చాలా నిరంకుశంగా ఉన్నాయి. విధానం ఎలా ఉందంటే 6 రకాల పాఠశాల, అంటే ఒకవైపు పాఠశాల వ్యవస్థను మొత్తం సంక్షోభంలోకి తీసుకురావడం జరిగింది. తర్వాత మనకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా పూర్తిగా తొంగలో తొక్కడం జరిగింది. 6 రకాల పాఠశాల 117 జీవో పేరుతో తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు పోరాడితే మేము వచ్చిన తర్వాత 117 జీవోని రద్దు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు 9 రకాల పాఠశాలను తీసుకురావడం జరిగింది. మొత్తంగా అస్తవ్యస్తంగా ఎంఈఓస్ కానీ, డిప్యూటీ డిఈఓస్ కానీ, డిఈఓస్ చేతిలో, ఎవ్వరి చేతిలో కూడా అధికారాలు లేకుండా మొత్తంగా కమిషనర్ కార్యాలయం నుంచి ఈరోజు డెప్యుటేషన్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే 2003 డిఎస్సీ మిత్రులకు మేము 57 ఇంప్లిమెంట్ స్వాగతిద్దాం. కానీ 2004 తర్వాత రిక్రూట్ అయినటువంటి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ స్కీమ్ లోకి తేవడంలో 2003 వాళ్ళకి రాని అడ్డంకులు, తర్వాత రిక్రూట్ అయ్యేటటువంటి వాళ్ళకు తేవడంలో వచ్చేటటువంటి పిఎఫ్ఆర్డిఏ చట్టంలో ఉండే అడ్డంకులు ఏంటో మరి ఇక్కడ ఉద్యోగులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 5 డిఏలు బకాయి ఉన్నాయి. మనం అందరూ కూడా 12వ పిఆర్సీ కోసం మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో 1958లో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి ప్రతి 5 ఏళ్లకి ఒకసారి కనుక పిఆర్సీ ఇచ్చుకుంటూ పోతే ఇవాళ మనం ఫైట్ చేయాల్సింది 14వ పిఆర్సీ కమిషన్ కోసం. కానీ 2 పిఆర్సీని కోల్పోయాం. 11వ పిఆర్సీ బకాయిలు ఇప్పటికీ కూడా చెల్లించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయి పడినటువంటి డబ్బులు ఇవ్వడంలో మరి ప్రభుత్వాలు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నాయి.